ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 96వ శ్లోకంలో ప్రవేశిద్దాం. ఈశ్వర పాదమును తన మనస్సునందు లగ్నం చేయమని ఆదిశంకర్లు పరమేశ్వరుని కోరుకుంటున్నారు. ఈ శ్లోకంలో ఎలా కోరుకున్నారో మనం చూద్దాం. ముందు శ్లోకాన్ని చదువుకుందాం. ధైర్యాంకుశేన నిభృతం రభసాదాకృష్య భక్తి శృంఖలయా పురహర చరణాలానే హృదయమదేభం బధాన చిద్యంత్రై. మీనింగ్ చూస్తే ఎంత చక్కగానో ఉంటుందండి. పురహర అంటే త్రిపురం, 3 పురాల్ని జయించినవాడా ఓ ఈశ్వరా. హృదయమదేభం, హృదయము అనే మదపుట్టు ఏనుగును ధైర్యాంకుశేన, ధైర్య ప్లస్ అంకుశేన, ధైర్యము అనే అంకుశము చేత రభసాత్ వేగము వలన ఆకృష్య వశపరుచుకుని భక్తి శృంఖలయ భక్తి అనే గొలుసుతో చరణాలానే, చరణ ప్లస్ ఆలానే మీ పాదము అనే ఏనుగును కట్టు స్తంభమునందు చిద్యంత్రై, చిత్ ప్లస్ యంత్రై ఈశ్వర మహిమాజ్ఞానములు అనే యంత్రములతో నిభృతం కదలకుండా బధాన బంధింపుము అంటున్నారండి. నార్మల్గా మదం ఎక్కిన ఏనుగుల్ట మహారణ్యాల్లో ఇష్టన్నట్టుగా చిందులేస్తాయిటండి. సో వాటిని ఏ విధంగా పడతారు? వాటిని జాగ్రత్తగా ఒక రకమైన గోతులు తీసి దానిపైనుంచి ఆకులు అన్నీ వేసి దానికి తెలియకుండా కవర్ చేసి దాన్ని ఆకర్షిస్తారు. ఆకర్షించిన తర్వాత అది ఆ గోతిలో ఆటోమేటిక్గా గోతిలో పడిపోతుందండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తిండి తిప్పలు పెట్టకుండా తర్వాత నేర్పుగా ఒక ఇనుప గొలుసులతో కట్టి అప్పటికి ఇంకా అది లొంగదు. అప్పుడు అంకుశంతో దాన్ని పొడుస్తారండి. అప్పుడు అది లొంగుతుందన్నమాట. అంతే. ఆ విధంగా మన మనస్సు కూడా ఏనుగుల విషయములు అనే మహారణ్యంలో స్వేచ్ఛగా సంచరిస్తుందండి. అయితే మరి దాన్ని ఎలా మరి మదపుటేనుగునంటే మనం ఏదో చేసి టెక్నిక్తో దాన్ని పట్టుకున్నాం. మరి ఈ మనస్సుని ఎలా వశం చేసుకోవడం? సో దానికి మనం బుద్ధి అనే బోను ద్వారా ఆకర్షించాలట. ఆకర్షించి అది గోతులో పడిన తర్వాత ఆ బుద్ధి వచ్చి గోతులో పడితే దృఢమైన భక్తిని ఏనుగుని బంధించి ఇనపసంకలుగా వాడి బంధించాలటండి. అంటే అప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత భక్తితో దాన్ని ఆ మనసుని బంధించాలి. బంధించిన తర్వాత ఏం చేయాలి? ఇంకా అప్పటికీ కూడా ఇగో నాస్తికులు ఇలాంటి వాళ్ళ మూలాన కొంచెం ఉన్నాడా లేదా దేవుడు అనేది ఆ భక్తి కొంచెం వేవరీగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలట? ధైర్యం అనే అంకుశాన్ని ఉపయోగించి ఈ మనస్సు అనే మదగజాన్ని లొంగదీయాలటండి. ఇంకా తిరగబడుతుంది అనుకోండి, అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఒక గట్టి గుంజ కట్టాలట. ఏమిటా గట్టి గుంజ? పరమేశ్వరుడి యొక్క పాదాలు అంటున్నారు. సో మన మనస్సు అనే మదగజాన్ని పరమేశ్వరుడి యొక్క పాదాలకు అది గట్టి గుంజ కట్టినట్టుగా కట్టి వేయాలటండి అని శంకర్లు సలహా ఇస్తున్నారు ఈ శ్లోకంలో. అయితే ఈ శ్లోకంలో ఏమని వేడుకుంటున్నారంటే, ఈశ్వరుని, ఓ త్రిపురహర, నువ్వేమో పురహరుడివి, 3 పురరూప రాక్షసులను హరించిన శక్తిమంతుడివి. అంత శక్తి యుక్తి నీకు ఉన్నాయి కదా. సో నువ్వే నా హృదయం అనే మదగజాన్ని కట్టిపెడి వేయడం చెయ్యగలవు. అదేం నీకు పెద్ద పనేం కాదు. సో ఎందుకంటే నీ దగ్గర ధైర్యం అనే అంకుశం ఉంది. ధైర్యం ఎవడి లక్షణం అండి? ధీరుడి యొక్క లక్షణం. అంటే నువ్వు చాలా ధీరుడు అనే కదా దాని అర్థం. అంటే ఒక్క అంకుశం పోటుకి అది ఖచ్చితంగా అణిగి మణిగి ఉండవలసిందే.
సో వడితో ఒడుపుగా నా హృదయం అనే మదగజాన్ని గట్టిగా లాగి పట్టుకో. దానికి లాగు పట్టుకున్న తర్వాత ఏం చేయమంటున్నారు? భక్తి అనే ఇనప సంకెళ్ళతో బంధించి అంటున్నారు. ఇంకా లొంగలేదనుకో, నీ పాదాలు అనే కొయ్యకు జ్ఞానము అనే యంత్రంతో కదలకుండా కట్టేసి అంటున్నారండి. ఇలా బంధించడం ఒక్క నీ వల్లే అవుతుంది సుమా, ఇది ఇంకెవరి వల్ల ఈ పని కాదు. కాబట్టి నువ్వే ఈ పని చెయ్యాలి. ఎందుకు అంటే నీ వద్ద శక్తి, యుక్తి, సాధన సంపత్తి ఇలాంటివన్నీ ఉన్నాయి. సో కాబట్టి మన మనస్సు అనేది ఒక మదించిన ఏనుగు వంటిది. ఆ ఏనుగు మహారణ్యలో విహారం చేసే విధంగా మన మనస్సు అనే మదగజం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనే ఇంద్రియ విషయ సముదాయం అనే మహారణ్యంలో విచ్చలివిడిగా తిరుగుతూ ఉంటుందండి. అంటే శబ్దాది విషయాలే అరణ్యం కింద అనుకోవచ్చు మనం. ఆ ఏనుగుని బుద్ధి అనే బోను ద్వారా పట్టమని చెప్తున్నారండి. అయితే మనకి బుద్ధి ఎలా వస్తుంది? భగవంతుడు అనంత కళ్యాణ గుణ సంపన్నుడు అని పెద్దలు మనకి చెప్తూనే ఉంటారు. సో అలాంటివి మంచి వాక్యాలు వినడం మూలాన మనకి బుద్ధి వస్తుందండి. ఆ బుద్ధి అనే బోనుతో మన మనస్సు అనే మత్తగజాన్ని విషయారణ్యం నుండి ఆకర్షించాలటండి. ఆకర్షించిన తర్వాత భక్తి అనే ప్రేమ సంకెళ్ళని దానికి తగిలించాలటండి. అలా సంకెళ్ళు వేసినా సరే దానికి పూర్తిగా పొగరు తగ్గదండి. అప్పుడు తిండి తిప్పలు మానిపిస్తాం కదా ఏనుక్కి. అలాగే మనం ఏకాదశి ఉపవాసాలు, నెక్స్ట్ ఉపాసన నియమాలు ఇలాంటివన్నీ పాటిస్తే దానికి ఉన్న పొగరు కొంచెం తగ్గి శాంతపడుతుంటండి. అయినా కూడా ఈ మనస్సు అనే మదగజం పైకి ఆస్తికుల్లా కనబడుతుందండి. కానీ ఈ నాస్తికుల దుర్వాక్యాలు వీటన్నిటి మూలాన ఏమవుతుందంటే దానికి భగవంతుడు ఉన్నాడా, భగవంతుని యొక్క అస్తిత్వ విషయంలో సంశయం వస్తుంటండి. ఉన్నాడో లేదో, ఏమిటో నేను చేసి పూజలన్నీ టైంపాస్ వల్లేమో, దేవుడే కానీ ఉంటే ఇలా జరగదు కదా, అలా ఎందుకు కనబట్టలేదు, ఇలా ఎందుకు చేయటలేదు అని ఎన్నో వందల సంశయాలు మన మెదడులో వస్తాయండి. అలాంటప్పుట ఆ మనోగజాన్ని లొంగదీయడానికిట అంకుశాన్ని ఉపయోగించాలటండి. ఏమిటా అంకుశం అంటున్నారు? ధైర్యం అనే అంకుశం ద్వారా దాన్ని చలనం లేకుండా అంటే భగవంతుడి విషయంలో సంశయం లేకుండా చేసి దాన్ని ఏం చేయమంటున్నారు? ఈశ్వరుడి పాద పద్మాలకి ముడివేయమంటున్నారు. అంటే ఏనుగుని కట్టు స్తంభానికి కట్టేస్తాం కదండి, అలా మన మనస్సుని ధైర్యము అనే అంకుశం ద్వారా కదలకుండా చేసి పరమేశ్వరుని పాద పద్మాలకు శరణు పొందే విధంగా దాన్ని కట్టిపడేయాలటండి. ఇది శంకర్ల అభిప్రాయం అన్నమాట. సో ఈ ధైర్యం ఎలా వస్తుంది మనకి? భగవంతుడు చెప్పినట్లు యోగక్షేమం వహామ్యహం అనగా నన్ను సేవించి భక్తుల యొక్క యోగక్షేమాలను నేనే వహిస్తాను అని భగవద్గీతలో చెప్పారు. అలాగే మామేకం శరణం వ్రజ అంటే నన్ను శరణు పొందిన వాళ్ళకి మోక్షం ఇస్తాను అని ఇటువంటి భగవద్వాక్యాలు వినడం వల్ల మనసుకి ధైర్యం వస్తుంటుంది. అది ఆ ధైర్యమే అంకుశం. లాగా ఎంతో చక్కగా శంకర్లు ఈ శ్లోకం ద్వారా మనకి ఇండైరెక్ట్లీ అతను ప్రార్థిస్తూ మన్ని కూడా శంకరుల్ని నా మనస్సు అనే మదగజాన్ని లొంగదీసి నీ పాదపద్మాలకు కట్టివేసుకో అని చెప్తున్నారండి. మన్ని కూడా ఆ విధంగా ప్రార్థించమని సూచిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. బాగుంది కదండి. మనం కూడా పరమశివుణ్ణి ఇలాగే ప్రార్థిద్దాం. నా మనస్సు అడ్డదిడ్డంగా పోతుంది, అది మదం ఎక్కిన గజ్జల్లా తిరుగుతోంది, దాన్ని దయచేసి లొంగ తీసుకుని పాదపద్మాలకు కట్టిపడివేయి అని మనం కూడా ఈ శ్లోకం ద్వారా పరమశివుణ్ణి ప్రార్థిద్దాం.